హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎంతో యూజ్ అయ్యే హెయిర్ ప్యాక్ని చూపించబోతున్నాను. డైరెక్ట్గా నేనే వేసుకొని చూపిస్తాను మీకు. దీనికి ముందుగా కరివేపాకు అన్నమాట. రెండోది ముద్దమందారం ఆకులు, ముద్దమందారం పువ్వు కూడా రెండింటిని తీసుకుంటున్నాను నేను. ముద్దమందారం ఆకు దీన్ని కూడా కొద్దిగా కోసుకుంటున్నాను నేను. మాకైతే అన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి ఏవి కూడా కొనాల్సిన అవసరం లేదు, అన్నీ కూడా చెట్ల దగ్గర నుంచే కోసుకుంటామన్నమాట. అలాగే తులసి ఆకుల్ని కూడా తీసుకుంటున్నాను. నేను దీనికి తీసుకున్న పదార్థాలు అన్నమాట: కరివేపాకు, ముద్దమందారం పువ్వులు. మీకు ఏ రకం పువ్వులు దొరికితే ఆ రకం పువ్వులు వాడుకోండి. ఇవి ముద్దమందారం ఆకు, ఇవి తులసి ఆకులు అన్నమాట. తులసి ఆకులు అంటే చుండ్రుగిన ఉంటే పోతుందన్నమాట, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. దీంతో కలిపి నేను ఒక ప్యాక్ చేస్తాను. మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టేసానండి. ఇది ఇలా మెత్తగా పట్టుకోవాలి. మెత్తగా ఎందుకు పట్టుకోవాలంటే ఇదిగిన జుట్టు పెడతాం కదా, అప్పుడు చిక్కుగా అయిపోయి చాలా జుట్టు అందుకూడుస్తుంది. అలా కాకుండా మెత్తగా పట్టేసుకోండి. దీంట్లోకి నేను కొద్దిగా పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు ఎందుకంటే మనం ఇప్పుడు ముద్దమందారం ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, కొంచెం రఫ్గా అవుతుంది. అదే పెరుగు అంటే కొంచెం సిల్కీగా అవుతుంది అన్నమాట, మెత్తగా అవుతుంది. ఒకవేళ పెరుగున వద్దు అనుకుంటే మీరు కొద్దిగా కొబ్బరి నూనెని మీరు వాడుకోవచ్చు, అది కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది. చాలు, ఈ మాత్రం చాలు. దీన్ని తలకి బాగా పట్టించండి. చాలా అంటే చాలా వర్క్ అవుతుందండి, ఎందుకంటే నా హెయిరే ఎగ్జాంపుల్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా ఏమైనా ప్యాకులు కానీ అలా కావాలన్నా కూడా, ఆయిల్స్ కానీ హెయిర్ ఆయిల్స్ కానీ కావాలన్నా కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు చేసి పెడతాను. అలాగే లైక్ కూడా చేయండి సునీ వరల్డ్ ఛానల్ని. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. పట్టించింది ప్యాక్ ఆరిపోయిందనమాట. ఇంకా నేను తలస్నానం చేస్తాను. నేను తలస్నానం కుంకుడుకాయలతో మాత్రమే చేస్తాను. నేను నా జుట్టు లాంగ్ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుంటానన్నమాట కుంకుడుకాయలు. ఫైనల్గా కుంకుడుకాయలతో నేను తలస్నానం చేశాక మీకు నా హెయిర్ని చూపిస్తాను.